ముందుగా ఆంజనేయ స్వామితో మీ ముందరికి ఎంట్రీ అయ్యాను. ఈరోజు మీ ముందరికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అవధూత కలియుగ వెంకయ్య స్వామి టెంపుల్ని అయితే మేము విజిట్ చేసినాము. ఇది 2025 సంవత్సరంలో ఆగస్టు 24వ తేదీ ఆరాధన కన్నుల విందుగా జరుగుతూ ఉంటుందండి. ఈ సంవత్సరంది నేను చెప్తున్నాను. ఇంకా చుట్టూరు పొలాలతో పల్లె వాతావరణాన్ని తలపించేటట్టుగా మనసుకి ప్రశాంతతగా ఉండేదానికి, ఇదేదో పల్లెటూరు అనుకోబాకండి, హైవేకి పక్కనేనండి ఇది ఉండేది. ఇంకా మీరు నెల్లూరులో మాగుంట లేఅవుట్ ఇస్కాన్ టెంపుల్ నుంచి స్టార్ట్ అయినారనుకోండి, డైరెక్ట్ మీకు వెంకయ్య స్వామికి వెళ్ళే రోడ్డు వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు ఒక 10 కిలోమీటర్లు జర్నీ చేశారంటే ఆ జర్నీ ఎలా సాగుతుందంటే పచ్చటి పొలాలు, మట్టి వాసన, నల్లటి రోడ్డు. ఇంకొక విషయం చెప్పాలంటే మీరు గుడికి ముందుగా ఎంట్రీ అయ్యే ముందుగానే మీకు ఒక పెద్ద శివయ్య కనిపిస్తాడు. అక్కడ అది ఒక బొమ్మలాగా ఆర్చ్లాగా చేసి శివయ్య కింద టెంపుల్ ఉంటుంది. కంపల్సరీగా విజిట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఫన్ పార్క్ ఉంది. కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనమైతే గొలముళ్ళలోకి వచ్చేసాం. ఒకప్పుడు ఇది పక్కా విలేజ్ అండి. ఇది వెంకటాచలం మండలంలో ఉంటుంది. అనికేపల్లి మండలంగా విలేజ్ వస్తుంది కావాలా. వెంకటాచలం మండలం ఇది. ఎంత డెవలప్ అయిందంటే టెంపుల్ 20 ఏళ్ళ కిందట నా పెళ్ళి ఇక్కడే జరిగింది, ఇక్కడే మండపంలోనే. 20 ఏళ్ళ తర్వాత నేను మళ్ళీ ఈ గుడికి రావటం అయింది. అప్పటికి ఇప్పటికీ ఎంత మార్పులు చెందినాయంటే అన్ని మార్పులు. చిన్న చిన్న ఇల్లులు పెద్ద పెద్ద ఇల్లులు అయిపోయినాయి. వెంకయ్య స్వామికి చాలా ఆస్తులు ఉన్నాయండి ఇక్కడ. వెంకయ్య స్వామికి వచ్చిన డబ్బులన్నీ ఇక్కడ కొన్ని స్కూల్స్ కట్టించున్నాడు. ఆయన హాస్టల్ ఉంది ఒకటి, ఆయన బ్యాక్ సైడే ఉంటుంది. ఈయనేనండి వెంకయ్య స్వామి. ఇంకా వెంకయ్య స్వామి గురించి చెప్పాలంటే ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నారా అనుకుంటున్నారా? నా చిన్నతనం అంతా మా నాన్నగారికి ఎక్కువ వెంకయ్య స్వామి ఇష్టము. మేము పల్లెల్లో ఉండటం వల్ల వెంకయ్య స్వామికి మాకు అంత దగ్గర సంబంధం ఉంది. ఈయన్ని మా చిన్నతనంలో, మా నాన్న వాళ్ళ చిన్నతనంలో బాగానే చూసినారంట. ప్రతి శనివారం మేము ఈ టెంపుల్కి మా నాన్నగారు తీసుకొని వచ్చేది. అందుకే ఇంత డీటెయిల్గా చెప్పటం అయింది. ఇంకపోతే ఇక్కడ ఆటో వాళ్ళు ప్రతి సంవత్సరం ఆరాధనప్పుడు ఫ్రీగా ఆర్టీసీ నుంచి గొలగముడికి, గొలగముడి నుంచి ఆర్టీసీకి ఫ్రీగా. మా చిన్నతనంలో ఇంత డెవలప్ లేదండి టెంపుల్. ఇప్పుడైతే ఈ ప్లేస్లో మనకి పార్కింగ్ ఇచ్చినారు. పార్కింగ్కి కూడా ఒక 10 రూపాయలు 20 రూపాయలు కట్టించుకున్నారు. మనమైతే పార్కింగ్లో మన బండిని అయితే పెట్టేసేద్దాము. నా మనసుకి ఒక రోజు ఆశ్చర్యం కల్పిస్తుంది. ఇంకోది ఏంటంటే ఆనందంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మేము వెంకయ్య స్వామి గుడిని విజిట్ చేయటం అంటే చూడండి, రంగురంగుల కాంతులతో మనసుకు ప్రశాంతతగా అనిపించేటట్టు. ఇంకా వెంకయ్య స్వామి గురించి చెప్పాలంటే ఇక్కడ మనకి ఫ్రీ రూమ్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఏసీ రూమ్స్ ఉంటాయి. మీరు స్టే చేసేదానికి కూడా చాలా అంటే ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ ప్లేస్ కనిపిస్తూ ఉంది కదా, నేను క్యూ లైన్లో వెళ్తూ ఉన్నాను. అవతల వైపు గుడికి ఆపోజిట్లో ఉంటుంది. ఇదంతా సిమెంట్ రోడ్ అండి. అక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. ఈయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నాగోల వెల్లటూరు గ్రామంలో అయితే జన్మించినాడు. చిన్నతనం నుంచి భక్తి భావనలతో ఎక్కువ తిరిగే అతనిని. ఈయన ఫస్టుల్లో తిరుగుతూ ఉంటే పిచ్చివాడిగా ఈయన్ని జమకట్టి జనాలు హేళనగా చేసేవాళ్ళు. 12 సంవత్సరాలు ఈయన
చిలకూర బాలాజీని 108 సార్లు సందర్శించి ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడని కూడా మనం చెప్పచ్చు. ఈయన తెల్ల దారం ఉంటల్లా మనం పూలు కట్టుకోను, ఆ దారాన్ని మంత్రిచ్చి చిన్నప్పుడు ఇచ్చేవాడు మాకు. ఇంకపోతే ఇప్పుడు ప్రెజెంట్ కాలం, నా చిన్నతనంలో జరిగినాయన్నీ మీకు చెప్పినాను కదా. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే వెంకయ్య స్వామి టెంపుల్ చాలా డెవలప్ అయిందండి. ఆ డెవలప్ అయిన వాటిల్లో ఆయన్ని పల్లకి సేవ కోసం ట్రాక్టర్ని చూడండి ఎంత అందంగా అలంకరించారో. మాకు తెలిసి మా చిన్నతనంలో టైర్ బండ్లో ఊరేగించేవాళ్ళని. ఎందుకంటే మాకు పక్క విలేజే కాబట్టి చిన్నప్పుడు మా వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అవన్నీ నా మైండ్లో అలా ఉండిపోయేది. అప్పట్లో టైర్ బండ్లో ఇదేనండి వెంకయ్య స్వామి స్కూలు. ఆ బ్యాక్ సైడ్ హాస్టల్ ఉంది. ఈ వైపు అంట ఎదురుగా ఉండేదంతా ఆయనకి హోమాలు అవి తలనీలాలు ఇచ్చే ప్లేసు. ఇది క్యూ లైను. అవతల వైపు ఏంటంటే కోనేరు ఉంటుంది. ఈ వైపు అటు బ్యాక్ వెళ్ళామంటే హాస్టల్ ఉంటుంది. ఇంకా వెంకయ్య స్వామి కాడ కొన్ని విగ్రహాలు నవగ్రహాలు కూడా ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు పూజించుకోవచ్చు. వెంకయ్య స్వామి వెంకటేశ్వర్ల స్వామి భక్తుడు అవ్వటం వల్ల ఆయన నిత్యము ఆయన ధ్యానంలో ఉండేవాడని చెప్పి చిన్నతనంలో మా వాళ్ళు చెప్తూ ఉండేది. ఇంకా టెంపుల్ అయితే ఇదండి. ఓం నారాయణ ఆదినారాయణ ఈ పదాన్ని ఎప్పుడు పలుకుతూనే ఉంటుంది నిత్యము. ఇంకా టెంపుల్కి అయితే బిస్కెట్ అంటూ మెరిన్ గోల్డ్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు. ఇదంతా టెంపుల్ లోపలండి. లైన్స్కి అయితే కమ్మిలు కూడా కట్టేసినారు. మా చిన్నతనం నిజం చెప్పాలంటే చాలా సాదాసీదాగా ఉండేది గుడి అయితే. ఇంత డెవలప్ లేదు. నాకైతే ఆ రోజుల్లోనే నాకు బాగా ఆ రోజులే నాకు మంచిగా అనిపించేది. ఇదేందో ఒక ఆర్టిఫిషియల్గా అని అనిపిస్తుంది. టెంపులు వైట్ సున్నం వేసి ఎక్కడ మనకి అబ్జెక్షన్ చెప్పకుండా పోయి మనము దండం పెట్టుకొని మంచి భక్తి భావనతో ఉండేవాళ్ళము. ఇక్కడైతే మనకి వెంకయ్య స్వామికి టెంకాయలు అవి కొట్టుకునే ప్లేస్ అండి. ఇక్కడే బావి ఉండేది.
కొన్ని వెంకయ్య స్వామి చేసిన పనులు, ఆయన భిక్షాటన చేసి ఆ తెచ్చిన భోజనాన్ని ముసలి వాళ్ళకి, కొంచెం భిక్షాటన చేసే వాళ్ళకి ఇచ్చేవాడంట. వెంకయ్య స్వామి గుడికి తవ్వకాలలోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో కూడా ఈయన కూడా ఒక కూలివాడి వల్లే పనిచేసి గంపలకి మట్టి ఎత్తేవాడు. ఆయన గుడి స్థాపనకి ఆయనే కష్టపడ్డాడంట. ఇంకపోతే వెంకయ్య స్వామి హోమగుండం వేస్తారు చాలా పెద్దగా. అప్పట్లో బయట వేసేవాళ్ళు. ఇప్పుడైతే ఒక హోమగుండానికి ఒకటి పెద్ద గొట్టం లాంటిది తయారు చేశారులేండి. ఆ హోమగుండానికి కట్టెలు కొడుతుంటే ఈయన కూడా వెళ్ళి హోమగుండానికి కట్టెలు కొట్టేవాడంట. వెంకయ్య స్వామికి ప్రసాదంగా కలకండ కానీ, అటుకులు కానీ, బరుగులు కానీ ఇస్తే అవి కూడా ఆయనకి వాడుకోకుండా పిల్లలకి పంచిపెట్టేవాడంట. ఒకరోజు ఒక భక్తుడు కలకండ తెచ్చి ఇస్తే, 1 కేజీ అంటే ఇంతని ఉంటుంది కదా క్వాంటిటీ, తెచ్చి ఇస్తే ఆ కలకండాని తన పక్కనుండే వాళ్ళకి ఇచ్చి పంపించకుండా స్వయాన తనే ఎత్తుకొని పోయి కట్టెలు కొట్టే వాళ్ళకి ఇచ్చి అందరూ సమంగా పంచుకోండి. తనకంటూ ఏది ఉంచుకొని వెంకయ్య స్వామి సదా భక్తుల కోసం మంచి మార్గంలో నడవండి, మంచిగా ఉండండి, మంచి వ్యక్తిత్వంతో జీవించండి అనే ఒక తీయటి పదాలు చెప్పుతూ అందరితో స్నేహపూర్వకంగా మంచి మన్నలు పొందుతూ అంతటి వెంకయ్య స్వామి గురించి ఈరోజు మీ ముందరకి నేను చెప్పటానికి వచ్చినానంటే నిజంగా నేను కూడా ధన్యం చేసుకున్నట్టే. నా చిన్నతనం అంటే 94, 93 నుంచి నాకు వెంకయ్య స్వామి తెలుసు. అంటే టెంపుల్కి వెళ్ళటం. మాకు విలేజ్ల్లో అప్పట్లో ట్రాక్టర్స్ ఉండేవి కదా, ట్రాక్టర్స్ వేసేవాళ్ళు. శనివారం రోజు నైట్ మేము బయలుదేరి గుడి ఆనందమే వేరండి. శనివారం నైట్ మేము అందరం ట్రాక్టర్లో హుషారుగా బయలుదేరి గొలవముడికి వచ్చి మేము వెంకయ్య స్వామిని చూసుకొని అన్నం తినేసి మళ్ళీ అదే ట్రాక్టర్లో ఏ 3కో ఏ 4కో ఇంటికి వచ్చేవాళ్ళం. ఆ సరదాలు ఈరోజు కూడా నాకు ఈ గుడిని చూస్తూ ఉంటే ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే కంట్లో నీళ్ళు కూడా తిరిగినాయి. ఒక్కొక్క దగ్గర అలా ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చిన్నతనం ప్రతి ఒక్కరికి మరుపురాని రోజులవి, మర్చిపోయినా మరవలేని రోజులవి నిజంగా. అలాంటిది మా నాయన అప్పట్లో మాకు పూరిల్లు ఉండేది. శనివారం మా మదర్ లేదనుకోండి, ఆ ఇల్లుని మేము పచ్చంగా అలికి ఇల్లుని నీట్గా దీపం పెట్టుకొని, మాకు నెల్లూరు టౌన్లో నుంచి అటు రావాలంటే 2 బస్సులు మారి రావాలి. ట్రాక్టర్లో అయితే జోరుగా హుషారుగా వెళదాం అన్నట్టుగా మా ప్రయాణం సాగిపోయేది. మనసుకి చాలా ప్రశాంతతగా ఉండేది. వెంకయ్య స్వామి ఆయన స్కూలు, హాస్టల్లో చాలామంది చదివినారే కదా. ఏది తన కోసం ఉంచుకోకుండా సన్మార్గంలో నడవండి. ఒక పిచ్చివాడిగా తిరుగుతూ, పిచ్చివాడేం కాదు ఆయన క్లారిటీ. మనకి ఎవరైనా మంచి మాటలు, మంచి భావాలు అలాంటివి చెప్పేటప్పుడు పిచ్చివాళ్ళే నిజంగా. గొలగముడి గురించి చెప్తూ ఉంటే నాకు ఇక్కడ ఒక పెళ్లి సంబంధం కూడా వచ్చిందండి. వాళ్ళేమి ఇంట్రెస్ట్ చూపించినారు, నాకే నచ్చల. ఏంటంటే మన వాళ్ళు ఎక్కువ ఉండే దగ్గర ఉండకూడదు అనేది గట్టిది అనుకుంటాను. మనం ఎంత అనుకున్నా కూడా ఇక్కడైతే పడలేకపోయినా మా వాళ్ళ గుంపులోనే పడ్డాను అనుకోండి. ఎంత బాగుందో చూడండి టెంపుల్. మనసుకి ఎంతో హ్యాపీగా ఉండేది. చాలా బాగా డెవలప్ చేసినారండి. చాలా అంటే చాలా బాగా డెవలప్ చేసినారు. ప్రతి దగ్గర నడుస్తూ ఉంటే మనసుకి అలా అతుకోబోయే నా చిన్ననాటి జ్ఞాపకాలు, కోలాటాలు, హోరాహోరీగా సాగే కొన్ని కార్యక్రమాలు. తెప్పోత్సవానికి నేను మిస్ అయినానండి. ముందు రోజే వెళ్ళానని చెప్పిలా శనివారం నేను
ఇక్కడ ఎక్కువగా వెంకయ్య స్వామిని చాలా ఎక్కువగా కొలుస్తారండి. పల్లెల్లో నుంచి రైతులు కూడా ధాన్యాలు కానీ కొన్ని కూడా ఇక్కడ ఇస్తూ ఉంటారు వెంకయ్య స్వామికి. మా నెల్లూరులో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్, కొన్ని టెంపుల్స్ పేర్లు కూడా తెలియదు కానీ గొలగముడి వెంకయ్య స్వామి అనే పేరు మాత్రం వెంకటాచలం కాడ, సర్వేపల్లి కాడ మనకి పెద్ద పెద్ద హోర్డింగ్స్గా పెట్టేసి అదండి ఆర్చ్ లాగా పెట్టేసి ఉంటారు. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందర ఉంటాను. నా చిన్నతనాన్ని మీకు చెప్పుకున్నాను. బాయ్.